ఇప్పుడు అందరు రివ్యూలే కదా, మనందరూ నార్మల్ ప్రతి మైక్ ఇట్లా పెట్టుకుని యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తున్నారు కదా. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. ఈ రెట్రో గోల్ ఏంటి, ఈ ఛత్రపతి గోల్ ఏంటి, ఎన్ని ఏంటి అసలు రెట్రోకి దీనికి ఏం సంబంధం? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఉందండి చూడొచ్చండి అంటారు ఏంటి, ఎందుకు అంటారు అలా? నీ ఎంజాయ్మెంట్ కోసం యుగ యుగాలు మండే నరకానికి వెళ్తావా? ట్రిపుల్ ఆర్ లాగా ఊహించుకుని రాకండి అంటే ట్రిపుల్ ఆర్ లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు? ఏంటి సార్ అది? ట్రిపుల్ ఆర్ లాగా ఊహించుకుని రాకండి అంటే ట్రిపుల్ ఆర్ లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు? సార్ ఇలా నీతో మాట్లాడాలి, ఇలా రారా. ఐరన్ స్కేల్ ఎవడెవరు ఉందమ్మా, ఐరన్ స్కేల్ తో కొట్టకూడదు కదా, వుడెన్ ట్రిపుల్ ఆర్ లాగా ఊహించుకుని రాకండి అంటే ట్రిపుల్ ఆర్ లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు? అంతే టైంలో సినిమా తీశారు, ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు కదా, ఎందుకు ఊహించుకున్నారు? ఏం ఆడుతున్నావు, కామన్ సెన్స్ ఉందని. I'm a great principal and you are tumbry lecturer. Be in your limits. Understand? అర్థమైంది సార్. నీకు బైక్ ఉంది కదా ఎదుర్కొన్నా ఇష్టం వచ్చి మాడతావు నువ్వు, నాకు అర్థం కాదు. కొడక ఎవడరా నువ్వు? నాకు అర్జున్గా అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. గౌతమ్ ఏం తీస్తున్నాడు? గౌతమ్ సినిమా ట్రైలర్ చూసిరా? నా ఇష్టం, నేను రా దెంగే. నీ కెమెరా ఉంది, నీకు ఫోన్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడతావా? నీకుంది నా కొడక. మాకైనా ఖర్చు 70,000, ఆ 70,000 కట్టాలి. ఇప్పుడు మాకు 70,000 కట్టాలి. నీ అడ్రస్ ఎంతసేపు కాదు నాకు. నీకు ట్రాక్షన్ కావాలి, నీకు వ్యూవర్షిప్ పెరగాలి, నీకు ఫాలోవర్స్ పెరగాలి, నీకు డబ్బు రావాలి, కాబట్టి సినిమాని తిడతావు. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? ఫ్లాష్ బ్యాక్. ఇది ఆర్ఆర్ఆర్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, ఆర్ఆర్ఆర్ లా ఉండదు సంథింగ్ అని. ఎందుకు ఉండకూడదు? అంతే టైం తీసుకున్నారు, ఆల్మోస్ట్ డబ్బులు బాగానే పెడుతున్నారు, ఆర్ఆర్ అంత కాకపోయినా పెడుతున్నారు బాగానే. వ్యూస్ మూలం వచ్చే డబ్బుల కోసమో నువ్వు ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేస్తావు సినిమాని. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. విజయ్ దేవరకొండ ఎప్పుడు ఎక్కలే, ఎప్పుడు తగ్గలే. నాకు అనిపించింది నేను మాట్లాడతా. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెలుగులో ఉన్నాడు. ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఇట్లనే మాట్లాడతా. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. నేను మీరు క్యాజువల్ గా ఎవరో పవన్ కళ్యాణ్ గారు వస్తారా ఫంక్షన్ కంటే, లేదు మా పవన్ కళ్యాణ్ ఈయన మీరు దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏం లేదు. అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని దాన్ని మన అర్థం. అది రావట్లేదే.